ఏపీకి రావాల్సిన అనేక బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. విభజన చట్టం ప్రకారం రావాల్సినవి కూడా ఉన్నాయి. ముఖ్యంగా పోలవరం విషయంలో కేంద్రమే ఆదుకోవాలి. ఇక అమరావతి విషయంలోనూ కొన్ని ప్రాజెక్టులకు కేంద్ర సహకారం అవసరం. ఈ విషయంలో మోడీ ఎలా వ్యవహరిస్తారు అనేది గత 5 ఏళ్లుగా చూసాం. నిజానికి జగన్ అనేక సందర్భాల్లో మోడీని ప్రశ్నించిన మాట వాస్తవం. ఢిల్లీ వెళ్ళినా లేక మోడీనే ఢిల్లీ నుంచి ఏపీకి వచ్చినా పోలవరం విషయంలో ప్రశ్నించారు. దీనిని అప్పట్లో టీడీపీ అనుకూల మీడియాలలోనూ ప్రసారం చేశారు. కానీ మోడీ మనసు కరగలేదు. అయితే అప్పట్లో ఆయనకు బలమైన ఎంపీలు ఉన్నారు. చెక్కు చెదరని మెజార్టీ కూడా ఉంది. దీంతో ఎవ్వరి మాట వినిపించుకోలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. కేంద్రంలో ఎన్డీఏ కూటమి సర్కారు ఉంది. దీంతో కొంత మేరకు సాధించే అవకాశం ఉంది. కానీ ఇక్కడ కూడా మోడీని శాసించే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. గతంలో జగన్ ఎలా అయితే సర్దుబాటు రాజకీయాలకు మాత్రమే పరిమితం అయ్యారో ఇప్పుడు బాబు పరిస్థితి కూడా అలానే ఉంది. మోడీ చేయాల్సిన ప్రాజెక్టులపై బాబు ఒత్తిడి తీసుకొచ్చినా పొరుగున ఉన్న ఒడిశా తెలంగాణలు మోడీపై ఒత్తిడి తెస్తాయి. దీంతో పోలవరం, ప్రత్యేక హోదా వంటి అంశాల్లో మోడీ సర్కారు ఏమీ చేయకపోవచ్చు. అలా అని చంద్రబాబు వదిలేయలేకపోయినా నిరంతరం ప్రశ్నించినా మోడీ కూడా నిరంతరం వాటిని వాయిదా వేయొచ్చు. జగన్ హయాంలో ఎలా అయితే విని కూడా విననట్టుగా వ్యవహరించారో ఇప్పుడు బాబు హయాంలోనూ ఇదే జరిగినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అయితే కొన్ని విషయాలు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది. తాజాగా అమరావతికి రైల్వే లైన్లు ఇచ్చారు. ఇది పెద్దగా మోడీకి ఇబ్బందికరం కాదు. ఇక వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇచ్చే అవకాశం ఉంది. ఇది చేయొచ్చు. అదే సమయంలో గతంలో జగన్కి ఇచ్చిన వెసులుబాటు చంద్రబాబుకు లభించనుంది. అదే అప్పుల విషయంలో వెసులుబాటు. ఎక్కడ నుంచి ఎలా తెచ్చుకున్నా గతంలో జగన్కు మోడీ అభయం ఇచ్చారు. సొంత రాష్ట్రం గుజరాత్కు కూడా ఇవ్వనంత అప్పులు ఏపీకి ఇచ్చేలా చేశారు. సో ఇలా చేయొచ్చు. ఇంతకు మించి చంద్రబాబు బలవంతం చేసేందుకు అవకాశం, మోడీ లొంగిపోయే ఛాన్స్ కూడా కనిపించడం లేదు. ఒక రకంగా చెప్పాలంటే తుమ్మితే ఊడే ముక్కు మాదిరిగానే ఈ ఎన్డీఏలో పార్టీలతో మోడీ బంధం ఉంది.